ఎట్టకేలకు మన్మధుడు అక్కినేని నాగార్జున ఇంట్లో శుభకార్యం జరిగింది. పెద్ద కొడుక్కి పెళ్లి చేయాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలన్నీ ఫలించాయి. నాగ చైతన్యకు అతను ప్రేమించిన అమ్మాయి శోభితా ధూళిపాళ్లతో తన ఇంట్లోనే కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేశారు. వివాహానికి సంబంధించిన తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఈ విషయమే సామాజిక మాధ్యమాల్లో ప్రధానంగా మారింది. వీరిపై కొందరు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా సెలబ్రిటీలకు వ్యక్తిగత జాతకాలను చెప్పే జ్యోతిష్యుడు వేణుస్వామి రంగప్రవేశం చేశారు. నిన్న గురువారం చెప్పినట్లుగానే ఈరోజు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వీడియో విడుదల చేశారు. శోభిత జాతకాన్ని బాగా పరిశీలించారని, ఆమె జాతకం అసలు బాగోలేదని తేల్చేశారు. వీరికి నిశ్చితార్థం జరిగిన సమయం, ముహూర్తం, పుట్టిన నక్షత్రం ప్రకారం నాగ చైతన్య, శోభిత కలిసి ఉండరని, విడిపోతారని చెప్పారు. నిశ్చితార్థం గురువారం ఉదయం 9:42 జరిగిందని, ఈ ముహూర్తం ఎలాంటిది అని అడిగితే ఎవరైనా చెబుతారని వేణుస్వామి వ్యాఖ్యానించారు. నాగ చైతన్యది కర్కాటక రాశి అని, శోభితది ధనుస్సు రాశి అని, చైతుకు 6, శోభితకు 8 వచ్చాయని, దీనివల్ల ఇద్దరి జాతకాల్లో షష్టాష్టకాలు వచ్చాయని అన్నారు. వీరిద్దరి జాతకం కలవకపోవటమే కాకుండా నిశ్చితార్థం కోసం అనుకున్న ముహూర్తం కూడా అస్సలు బాగోలేదని వేణుస్వామి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. చైతుకు, సమంతకు తాను 100కు 50 మార్కులు ఇస్తానని, అదే చైతుకు, శోభితకైతే కేవలం 100కు 10 మార్కులు ఇస్తానని అన్నారు. 50కి మార్కులు ఇచ్చిన సమంత విషయంలో ఏం జరిగిందో అందరూ చూశారని, 10 మార్కులు ఇచ్చిన శోభిత విషయంలో ఏం జరగబోతుందో అర్థం చేసుకోవాలని అన్నారు. సమంత, శోభిత జాతకాల్లో శని దృష్టి కుజుడి మీద, గురుడి మీద, శుక్రుడి మీద ఉందని, 2027 నుంచి వీరి మధ్య సమస్యలు ప్రారంభమవుతాయని అన్నారు. ఆ తర్వాత వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయని, అందుకు కారణం ఓ స్త్రీ అని వేణుస్వామి చెప్పారు. అఖిల్ నిశ్చితార్థం జరిగినప్పుడు కూడా తాను ఇదే విషయం చెప్పానని, ఇప్పుడు అదే చెబుతున్నానని, చైతు, శోభిత కలిసి ఉండే అవకాశమే లేదని అన్నారు. తన జాతకం తప్పు కావాలని తాను కూడా కోరుకుంటున్నానన్నారు. అందరూ సంతోషంగా ఉండాలని, కెరీర్ పరంగా సమంత జాతకం 100% బాగుందని, శోభితది మాత్రం 20% బాగుందన్నారు.